బ్లడ్ క్యాన్సర్ అంటే రక్తంలో వచ్చే క్యాన్సర్, ల్యూకీమియా అని ఇంకొక పదం. మనం చాలా మంది ల్యూకీమియా అంటారు. ల్యూకీమియా ఇస్ నథింగ్ బట్ బ్లడ్ క్యాన్సర్. సో ఈ క్యాన్సర్ అనేది దాని గురించి అవగాహన వచ్చే ముందు ఈ బ్లడ్ రిలేటెడ్ సంబంధిత ఒక 3 రకాల మెయిన్ కణాలు ఉంటాయి. ఇవి రక్తం బోన్ మ్యారో మూలగలో నుంచి తయారవుతూ ఉంటాయి. ఎర్ర రక్త కణాలు కానీ, తెల్లవి కానీ, ప్లేట్లెట్స్ కానీ. ఈ బ్లడ్కి, బోన్ మ్యారోకి లింఫాటిక్స్ ఇవన్నీ ఒక సిస్టమ్ లాగా పనిచేస్తాయి. ఇప్పుడు మనం హార్ట్ అంటే గుండె, దానికి ఉండే రక్తనాళాలు, దాంట్లో ప్రవహించే రక్తము, అది ఒక వ్యవస్థ. అలాగే మనకి బ్లడ్ అండ్ బోన్ మ్యారో కూడా ఒక రక్త కణాలు, దాని నుంచి వచ్చే మూలుగా, దానితో పాటు ఉండే కనెక్టివ్ లింఫాటిక్స్ అంటే లింఫ్ నోడ్స్ అనే గ్రంథులు, ఇవన్నీ కూడా స్ప్లీను, ఇవన్నీ కూడా ఒక వ్యవస్థలాగా పనిచేస్తాయి. ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి కానీ, రక్తం ఆక్సిజన్ని క్యారీ చేయటానికి కానీ. ఈ బోన్ మ్యారోలో ఏమన్నా సమస్యలు వస్తే దానిని బ్లడ్లోకి వచ్చినప్పుడు దానిని ల్యూకీమియా అంటారు. ఈమియా అంటే ఈ క్యాన్సర్ కణాలు రక్తంలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు దాని పదాన్ని ల్యూకీమియా అంటారు. అదే ఈ బ్లడ్ క్యాన్సర్ కనుక ఓన్లీ గ్రంథుల్లో ఉంటే, అంటే లింఫ్ నోడ్స్లో ఉంటే, లైక్ మనకి మెళ్ళలో కానీ, చంకలో కానీ, గజ్జల్లో బిళ్ళలు కడతాయి అంటారు కదా, అవి కొన్నిసార్లు సింపుల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు మేజర్ ప్రాబ్లం క్యాన్సర్ వల్ల రావచ్చు. వాటిల్లో వచ్చిన క్యాన్సర్ అది సాలిడ్గా ఉంటుంది కాబట్టి దానికి లింఫోమా అనే పేరు ఉంటుంది. సో ఈమియా, ల్యూకీమియా అంటే అది బ్లడ్లో తిరుగుతుంది, బ్లడ్కి సంబంధించిన సిస్టంలో వచ్చిన క్యాన్సరు అని దాని అర్థం.